స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో గతంలో ఘన విజయం సాధించి, ఆ పైన వరుసగా కోల్పోతూ వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఇప్పుడు ధైర్యం వచ్చినట్టుంది. అంటే ఆ మధ్యన ప్రభుత్వానికి భయపడిపోయి పార్టీ మారిపోమంటే మారిపోయారు. ఆ పైన లొంగిపోయారు. చాలా చోట్ల మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. బట్ లోకల్ లీడర్లు స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం విజయం సాధ్యమవుతది. ఇప్పుడు తిరుపతిలో అట్లా స్ట్రాంగ్‌గా కంట్రోల్ చేయగలిగారు. విజయవాడలో కంట్రోల్ చేయగలిగారు. అంటే లోకల్ లీడర్లు స్ట్రాంగ్‌గా నిలబడి మేనేజ్ చేయగలిగినటువంటి వాళ్ళు, ఎదిరించగలిగినటువంటి వాళ్ళు. అలా లేని చోటనే దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఒకటి కడప మేయర్ మళ్ళీ వాళ్ళే తీసుకోగలిగారు. పాకా సురేష్. సరే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఏవో పోస్టర్లు వెలిసినాయట. అది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన కడప జిల్లానే మద్దునూరు మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా వైసీపీ అభ్యర్థి వెన్నుపూస పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికవడం ద్వారా అక్కడ కంట్రోల్ తమ పట్టు నిలబెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా తంబళపల్లి ఎంపీపీగా కోసువారిపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ చిటికి శ్యామలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది. తద్వారా అక్కడ పట్టు నిలబెట్టుకున్నారు. లోకల్ లీడర్లు బలంగా నిలబడ్డారు. తిరుపతి జిల్లా సచ్చివేడు మండలం అంబాక ఎంపీటీ సెగ్మెంట్ నుంచి వైఎస్ ఎంపీపీగా వైఎస్ఆర్సీపీకి చెందిన శరవణ ఎన్నికైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం ఎంపీపీ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన జుత్తుకు వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్టీఆర్ జిల్లా విశ్వనపేట ఎంపీపీగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే ఇక్కడ అవతల వాళ్ళ ఎత్తులని దాటుకుని కంట్రోల్ చేసుకోగలిగారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తయితే 2 మండలాల్లోనూ 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉంటే ఎంపీపీ గెలవాలంటే 5గురు మద్దతు అవసరం. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చివరిలో వేసిన ఎత్తులు దెబ్బకి అక్కడ సీన్ మారింది. లాటరీ ఇద్దరికి సగం సగం వస్తే లాటరీ చేశారు. విజయపురంలో వైఎస్ఆర్సీపీ తరఫున మంజు బాలాజీ, టీడీపీ తరఫున లక్ష్మీపతిరాజు పోటీ చేస్తే, నిండ్రలో వైఎస్ఆర్సీపీ తరఫున విజయేష్, టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ రెడ్డి పోటీ పడ్డారు. చివరికి లాటరీలో విజయపురం టీడీపీ అభ్యర్థి లక్ష్మీపతిరాజు, నిండ్రలో ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ రెడ్డి ఎంపీగా ఎంపికయ్యారు. దాన్ని అది కావాలని మోసం చేశారంటూ రోజా ఓ పక్కన ఆందోళనకు దిగింది. చట్టపరమైన పోరాటం చేస్తాను. ఇంకోవైపున విజయపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంజు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ అధికారులు పూర్తిగా పక్షపాతంతో వ్యవహరించారు. డిప్లో నా పేరే వచ్చినా కూడా అధికారులు మాత్రం లక్ష్మీపతిరాజు గెలిచినట్టు చెప్పి వెళ్ళిపోయారంటూ దాని మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దాని మీద కలెక్టర్ కంప్లైంట్ చేశారు. ఇకపోతే కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలకు సంబంధించి గట్టిగా ఒత్తిడి తెచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు స్ట్రాంగ్గానే ఉన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉంటే 11 మంది వైఎస్ఆర్సీపీ, 11 మంది టీడీపీ ఉంటే వైఎస్ఆర్సీపీ చెందిన ఐదుగురిని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలకు గురి చేశారట. ఆ పార్టీలోకి చేర్చుకున్నట్టు మిగిలిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ను ఎమ్మెల్యే బెదిరింపులు ప్రలోభాలకు గురి చేసిన ఆస్తులనే జాగ్రత్త అంటూ ఫోన్లు చేసి భయపెట్టారు. అయినా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వెనక్కి తగ్గకుండా చివరికి కూటమి ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్ అఫీషియల్ సభ్యుల హోదాలో ఓట్లు వేయడంతో టీడీపీ గట్టెక్కిందట అక్కడ. ఇకపోతే రామగిరి ఎంపీపీ సత్యసాయి జిల్లా రాప్తా నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసింది అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. ఎంపీటీ సభ్యురాలు సాయిలీలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా టీడీపీలోకి చేర్చుకుని ఆమెకి ఎంపీపీ పదవి అప్పగించారు. ఎన్నికలు 9 మంది సభ్యులుగా 4 హాజరయ్యారు. 3/2 మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహించాలని నిబంధనలు అధికారులు తొంగలో దొక్కారు. అలాగే పోలీసు అనతో మాచివరం ఎంపీపీ పల్నాడు జిల్లా దాన్ని కైవసం చేసుకున్నారన్నటువంటిది రాసుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే స్ట్రాంగ్గా లీడర్లు ఉన్న చోటన విజయం సాధ్యమైంది, మిగతా చోట్లన తేడా వచ్చింది.